ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథంలో మారుతున్నవి, తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని ఈ రాత్రి అయోగ్యనాన్ని మీ సిలువ చాటున మరుగుపరిచి వాక్యంలో ఉన్న ఆత్మీయ సత్యాలను మాకు బయలుపరచమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో ఈ రాత్రి ఆయన సముఖమందు కూడిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు మనము ఒక సన్నివేశాన్ని మనము ధ్యానించుకొని పోతున్నాం. శ్రద్ధగా ఆలకించండి. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చదవండి, లేని వారు జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు. John chapter 2 from verses 1 to 11. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో అనగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయము ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గలిలయ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో కానా అనే పేరు గల ఒక ఊరు ఉంది. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకునే భాషలో మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే, మన బాపట్ల జిల్లాలో నరాచెట్టివారిపాలెంలో అనేది మనం ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గమనించండి, గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహం జరుగుతున్న సమయంలో పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించి ఒక కుమారుని కనిన ఒక ధన్యురాలు ఉన్నది. ఆమె పేరు మరియ. ఆమె ఆ కానా అనే ఊరిలో అక్కడ వివాహం జరుగుతుంటే అక్కడ ఉన్నారు. అయితే అదే వివాహానికి ప్రభువారితో పాటు ఆయనతో పాటున 12 మంది శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. అయితే అదే సమయంలో ద్రాక్ష రసం అయిపోయింది. ఇక పరిస్థితి చూడండి ఎట్లా ఉండదు. సాధారణంగా మనల్ని ఇదో పలానా వాళ్ళ పెళ్ళి, మీరందరూ కుటుంబ సమేతంగా అందరూ తప్పకుండా రావాలని మరీ పిలిచి వెళ్తారు. అక్కడ వెళితే ఒక్కోసారి
వాళ్ళు సిద్ధపరిచిన ఏదో ఒకటి అయిపోయిన పరిస్థితులు అయిపోతాయి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఇక్కడ యేసు ప్రభు వారికి మరియకు మధ్య జరుగుతుంది ఒక చక్కటి సంభాషణ. ఈ చక్కటి సంభాషణలో ఆ తల్లి అయిన మరియ ప్రభు వైపు చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఈ మాట మీ బైబిల్లో ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన మీతో చెప్పినది చేయుడి. అండర్లైన్ చేసుకున్నారండి? అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాట. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎందుకు ఈ మాట మరి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో కార్యం ఉన్నది, ఆయన మాటలో ఎంతటి వ్యాధితో బాధపడుతున్న రోగికైనా స్వస్థత ఉన్నది. ఆయన ఆజ్ఞాపిస్తేనే సృష్టి కలిగినప్పుడు ఆయన పలికితే కార్యం జరగదా అండి? ఆయన పలికితే ఆయన కార్యము, ఆయన సెలవిస్తే ఎంతటి ప్రతికూలమైన పరిస్థితినైనా ఆయన అనుకూలంగా మార్చగల సమర్థుడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. మారా వంటి చేదైన దాన్ని మధురంగా మార్చిన దేవుడు ఈ రాత్రి ఇప్పటికీ కూడా అనేకుల జీవితాలలో కన్నీళ్లతో వారి జీవితాలను గడుపుతూనే ఉన్నారు. లేరా? బయటికి కనబడరు, కానీ లోపల దుఃఖపడుతూ ఉంటారు. చెప్పడానికి అనేకులు మొహమాట పడుతుంటారు. దేవుని సేవకులతో వారి మనసులో ఉన్న బాధను చెప్పుకోవడానికి మొహమాట ఎందుకమ్మా? ఎందుకండి? మేము మీ దగ్గరికి మేమేం ఆశించాం. మీ మనసులో ఉన్న దుఃఖాన్ని, ఆ వేదనని మీరు దేవుని సేవకులతో మీరు పంచుకున్నప్పుడు ఆ హృదయంలో ఉన్న భారము తేలికవుతుంది. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నా ప్రియమైన సహోదరులారా, అందుకని ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇంకా భారాన్ని పెంచుతానన్నారా? విశ్రాంతిని ఇస్తానన్నారా? విశ్రాంతి ఆయన దగ్గరకు, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు. ఎంతటి కఠినమైన వాడైనా, ఎంతటి పాపిష్టినైనా ఆయన క్షమించి ఆ ప్రాణమునకు, కృంగిన ప్రాణమునకు ఆయన ఓదార్చి మన ప్రాణములకు సేద తీర్చి, నిరీక్షణ లేని వారికి నిరీక్షణనిచ్చి, నిర్జీవులైన వారికి ఆయన జీవంతో నింపి, ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా లాలించి ఎత్తుకొని ముద్దాడి చంకనెత్తుకొని చూసారా ఆయన ప్రేమలను గొప్పతనం. వృద్ధాప్యంలో రోజున అనేకుల పరిస్థితి, వృద్ధాప్యం దశ వచ్చిందంటే ఏ కారణం లేకుండా ఆ ఇంటి వారికి భారమైన నిజంగా వృద్ధాశ్రమంలోకి చేరుస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. వారు ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు మిమ్మల్ని కని పెంచి పెద్దవారిని చేసి మిమ్మల్ని చదివించి
మిమ్మల్ని ప్రయోజకునిగా చేసి మిమ్మల్ని ఒక ఇంటి వారిగా చేస్తే ఈ రోజున వారిని వృద్ధాశ్రమానికి పంపించడం ఇంతగా మించిన దౌర్భాగ్యపు జీవితం మరొకటి ఉండదంటారా? మరొకటి ఉండదంటారా? ఒకసారి ఆలోచించండి. నేటి సమాజంలో జరుగుతుంది కూడా ఇదే. ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన మీతో ఏం చెప్తారో అది చేయండి అన్నప్పుడు 2 3 రాతి బాణల నిండా నీళ్లతో నింపండి అని ప్రభువారంటే అక్కడ ఉన్నవారు ఆ రాతి బాణల అంచుల వరకు నిండా నింపితే ఇక్కడ దేవుడు ఇక్కడ ప్రభువారు ఒక కార్యం జరిగిస్తారు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం. ప్రభువారు చేసిన అద్భుతమైన కార్యముల యొక్క జాబితాని కనుక మనం బైబిల్ క్షుణ్ణంగా చదివితే ప్రభువారు చేసిన అద్భుత కార్యముల యొక్క జాబితాలో మొట్టమొదటిది ప్రథమమైన అద్భుత కార్యం ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చడం. వినటానికి విచిత్రంగా ఉంది కదా? మీరు విన్నది నిజమే. నీటిని ఆయన ద్రాక్షారసంగా మార్చారు. కన్నీటిని ఆయన నోటి నిండా నవ్వుతో మార్చగల దేవుడు. కన్నీటిని ఆయన ఆనందంగా మన నోటి నిండా సంతోషముతో నింపి మన హృదయాలకు తృప్తినిచ్చే దేవుడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడన్న మాట మీలో ఎంతమంది మాట చదివారో నాకు తెలియదు, కానీ ఒకసారి 103వ దావీదు కీర్తన గారు మనం చూస్తే ఆయన నీ దోషములను క్షమించేవాడు, నీ సంకటములను కుదుర్చే దేవుడు. సంకటాలు అంటే ఏంటండి? ఇబ్బందుల నుండి విడుదల. ఈ రోజున ఎవరెవరు ఎటువంటి బంధకాలలో ఉన్నారో అట్టి బంధకాల నుండి ఈ రాత్రి దేవుని మీకు విడుదలనివ్వగల సమర్థుడు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. ఆయన దగ్గర చేరితే, ఆయనను ఆశ్రయిస్తే ఆయన తృణీకరించరు. ఆయన ప్రేమతో దగ్గర తీసి మనలను చేర్చుకొని ఒక కన్న తల్లి తన బిడ్డను ఎట్లయితే చేర్చుకుంటుందో ఆయన మనలను ఆ రీతిగా మనల్ని చేర్చుకొని మనలను ఓదార్చి మనకు నిరీక్షణ ధైర్యంతో నింపి మనలను విజయ పథములోనికి నడిపించే దేవుడు. ఈ రోజున నీ స్థితిని చూసి నవ్వుతున్నారేమో, ఒకనొక దినం రాబోతుంది నీ స్థితిని చూసి నవ్విన వారు సిగ్గుతో తల వంచే దినం ఒకనొక దినం రాబోతుంది. ఆమేన్. అందుకనే శాలం రాజు గారు ఒక పాట కూడా రాశారు. నవ్విన వాళ్ళంతా నీ ముందు తలలు వంచెను ఇక ముందు. ఆమేన్. ఈ రోజున నీ స్థితిని చూసి నవ్వుతున్నారేమో చాటున, కానీ ఇక మీదట వారి నవ్వు ఇంకా ఎంతో కాలం ఉండదు. మన కనుల ఎదుట ఎంతో అభివృద్ధి చెందుతున్నారు, ఎంతో మంచి స్థితిలో ఉన్నారు అనుకున్నారేమో, కానీ ఆయన ఆశీర్వదిస్తే, ఆయన సెలవిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన దీవిస్తే ఏ నరం మాత్రుడు ఆపలేడు. ఆయన సెలవిస్తే ఎంతసేపు అండి? ఆయన తన కార్యము జరిగిస్తే ఏ మనుష్యుడు దాన్ని ఆపలేడు. ఆపడానికి ఆ మనుషుని వాని తరం అవుతుందా? వాని తరం అవుతుందా అండి? ఆయన సెలవిస్తే
ఎన్ని అడ్డుబండలైనా ఆ మార్గము సరళ మార్గంగా మారుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి మనలను విడిపించి మనలను అనేకులకు దీవెనకరంగా మార్చగల జీవితాన్ని ఆయన చేయగల సమర్థుడు. నా ప్రియమైన సహోదరులను గమనించి, ఈ రోజున మీలో ఎంతమంది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేయగల సమర్థుడు? ఎన్నో సంవత్సరాల వర్తమానాలు విన్నారు కదా. మరి ఆ వర్తమానాలు కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానాలను కానీ మీలో ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు, దాన్ని విశ్వసిస్తున్నారు నాకు తెలియదు. కానీ విశ్వసించిన వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యమును ఆయన జరిగించగల సమర్థుడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీటిని ద్రాక్ష రసం మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా ఆయన కృంగి ఉన్న నీ ప్రాణమునకు ఆయన సేద తీర్చి నీకు ఓదార్పును, నీకు ఆదరణకర్తగా నీ పక్షమున ఆయన నిలువబడి నీ విషయంలో జరిగిన అన్యాయమును ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడి నీ మీద దండెత్తు నీ శత్రువులను తరిమి కొట్టగల సమర్థుడు. ఈ మాట మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. నీ మీదకి దండెత్తి వచ్చే శత్రువు దండైనా సరే, నీవు దేవుని పక్షంలో నిలబడినంత కాలము నీ మీద శత్రువు దండు రాకుండా నీవు ఆయన అగ్ని కంచెలో ఉంటావు. నా ప్రేమైన సహోదరులను గమనించి, అందుకనే దేవుని కార్యములు అలాంటివి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదు. అంతటి గొప్ప కార్యం. ఈ రోజున ఉద్యోగాలు లేని వారికి ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉండి దిగులు పడుతున్నారో ఈ సంవత్సరంలో దేవుడు అట్టి వారికి ఉద్యోగాలకి దేవుడు ద్వారములు తెరచును గాక. దుఃఖపడుతున్న వారికి దేవుడు వారి ప్రాణమును ఆదరణను అనుగ్రహించును గాక. ప్రతి విధమైన బంధకాల నుండి దేవుడు వారికి సంపూర్ణ విడుదల అనుగ్రహించును గాక. వారికి ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం నుండి సంపూర్ణ స్వస్థతను ఈ రాత్రి వారు పొందుకొందురుగాక. నా ప్రేమ సహోదరులను గమనించి, ఆయన సెలవిస్తే ఎంతటి క్లిష్టమైన పరిస్థితి, ఎన్ని చిక్కుముళ్ళతో కూడిన పరిస్థితులైనా ఆయన దాన్ని సరిచేసి దాన్ని బాగు చేసి దాన్ని సరిచేసి దాని పరిష్కారము ఇవ్వగల సమర్థుడు. అంతటి జ్ఞానవంతుడు. ఈ సమస్యకు ఇక మీద నా జీవితంలో ఇక మీద ఈ సమస్యకు పరిష్కారం లేదు అని మనం కృంగిపోతాం. కానీ ఆ సమస్యలో నుండి దేవుడు మనకు పరిష్కారము వెతికి చూపించి మన కనుల ముందు పెట్టగల సమర్థుడు. ఆమేన్. నా ప్రేమైన సహోదరులను గమనించు, ఈ రాత్రి మీరు ఎంతమంది వర్తమానం ఆలకిస్తున్నారో నాకు తెలియదు, కానీ నీవెటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి నువ్వు దేవుని వద్దకు చేరితే నీకు పాప క్షమాపణ నుండి విడుదల. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నావు, అది ఆర్థికమైన సమస్య కావచ్చు, అది అనారోగ్యమైన పరిస్థితులైన కావచ్చు,
ఎటువంటి పరిస్థితులలో అయినా ఆయన నీ చేయి విడువడు, నేను విడువను ఎడబాయను అని వాగ్దానము చేసిన వాగ్దాన పూర్ణుడైన దేవుని యొద్దకు చేరితే, ఆయనను ఆశ్రయిస్తే, మీ హృదయంలో ఉన్న ఆ పాప భారాన్ని దేవుని పాదాల చెంత పెడితే, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. సంతోష సమాధానములతో తిరిగి మీ గృహానికి మీరు చేరుకుంటారు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఒక సామాన్యుడు కావచ్చు, ఎంతటి పేరు ప్రఖ్యాతి కావచ్చేమో, ఒక అధికారివి కావచ్చేమో, ఎవరైనా కానీ నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ధన ఘనతలు ఉన్నా, ఆస్తి ఐశ్వర్యాలున్నా, మేడల మిద్దెలు ఉన్నా, నీ జీవితంలో కావలసింది ఒకే ఒకటి, అది సమాధానము. అది ఎవరిచ్చే సమాధానం అండి? మనుషులిచ్చే సమాధానం కాదు, దేవుడిచ్చే సమాధానం. ఆ సమాధానము దేవుడిస్తే మీ ప్రాణమునకు, మీ హృదయానికి చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో మీ హృదయము నిండిపోతుంది. రాత్రి ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలియదు, మీరు ఉన్న చోట విశ్వాసం ఉంచి మీరు ప్రార్థించి, ప్రభువా, ఆనాడు కానా అనే ఊరిలో నీటిని ద్రాక్షారసంగా మార్చావు కదా, నా జీవితాన్ని కూడా అందరి చేత తృణీకరించబడుతున్నానయ్యా, అందరి చేత విసర్జింపబడుతున్నానయ్యా, అందరి చేత అవమానపరచబడుతున్నానయ్యా, నా జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా చేయవా అని ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మనవులు దేవుడు మనందరి వెనుకలో దీవించుగాక. దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. ఈ రాత్రి ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో అటువంటి దాన్ని దర్శించము. వారి గృహాల్లో ఉన్న ప్రతి విధమైన చీకటి శక్తుల అంధకార క్రియలను ఈ రాత్రి మీ అధికారం గల నామములో బంధిస్తున్నాను. నేను మీ మాటలో శక్తి ఉన్నది, మీ మాటలో జీవం ఉన్నది, మీ మాటలో గొప్ప కార్యం ఉన్నది. అటువంటి మీ కార్యము ఈ రాత్రి వర్తమానము ఎంతమంది ఆలకించారో ఆ గృహములలో మీ పరిశుద్ధాత్మ బలమైన కార్యం ఈ రాత్రి జరగనిమని ఆయన జీవాత్మ వీళ్ళకి రము అని ఆనాడు ఎండిన ఎముకలకు ప్రవచించమని ఆనాడు యేస్కేలుతో మాట్లాడిన దేవా, ఈ రాత్రి అనేకులు ఎండిపోయిన ఎముకల వంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభువా, వీరిలోకి మీ జీవాత్మత నింపమని ఈ రాత్రి వర్తమానం ఆలకించిన వీరి జీవితాల్లో కూడా మీ అద్భుత కార్యము జరిగించి మీ కొరకు సాక్షిగా నిలబడి మీ సన్నిధిలో దొరికి సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన శాంతి సమాధానములతో నింపమని, అల్లర్లు, జగడములు, కొట్లాట్లకు అపవాది అపవాది చేసిన ప్రతి విధమైన చీకటి కార్యములను మీ అధికారములను వాటి కొట్టివేస్తున్నాం నాయన. ఈ రాత్రి మీ సమాధానం అన్నది వలె ప్రతి గృహంలో ప్రవేశించినట్లు మీ పరిశుద్ధాత్మ బలమైన కార్యములు రాత్రి కాలం మీద జరిగించమని, సమస్తమైన ప్రతి విధమైన చీకటి అంధకార క్రియలు, లోకనాథులు, అంధకార సంబంధులను మీ అధికారముల నామంలో వాటిని బంధించి మా దేశంలో మీ శాంతి సమాధానములతో నింపమని, ప్రజల కొరకు, అధికారుల కొరకు నాయన
నాయన రాజుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మా దేశంలో మీ శాంతి సమాధానంతో నింపమని. నాయన 29 స్టేట్స్ లో నాయన ఒక్కొక్క రాష్ట్రంలో నీ ఉద్యమ జ్వాల రగిలింపబడిన గాక. మత కల్లోలను రెచ్చగొడుతున్న వారి ఆలోచన, వారి తలపులు తారుమారు చేయండి ఆయన. నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశమును నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. దేవా, మా దేశాన్ని స్వస్థపరచు. మా దేశంలో మీ శాంతి సమాధానములతో నింపునైనా. త్రివిధ దళాలకు ఒక్కొక్కరికి సందులో విజ్ఞాపన చేసిన మా దేశంలో మీ భద్రత, మీ సమాధానమును మా సరిహద్దులలో మీ సమాధానమును ఉంచమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధవచ్చుమని గాక, రాజ్యముకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాను దినాహారం నేడు మా దయచి మా అపరాధముల జీవాన్ని క్షమించిన ప్రకారము మీరు మా అపరాధములను క్షమించండి. శోధనలను జగదృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ వర్తమానము విన అనేక మంది జీవితాల్లో పరిశుద్ధాత్మ బలమైన కార్యములను జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.